దేవుని సన్నిధి మన జీవితాల్లో గొప్ప ఆదరణ ఇస్తుందండి. దేవుని సన్నిధి మన జీవితంలో రూపాంతర అనుభవాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధి మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, మన సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధి. దావీదుకు ముందుగా ఒక రాజు ఉన్నాడు, అతని పేరు సౌలు. ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు ఎవరంటే సౌలు. వాస్తవానికి సౌలు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు అతను గార్దబాల మీద తిరుగుతుండేటువంటి వాడు. గార్దబాల్ అంటే ఏంటి? గాడిదల మీద తిరుగుతూ ఉండేటువంటి వారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జులాయిగా తిరుగుతుండేటువంటి వాడు సౌలు. తన తండ్రి గాడిదలుంటే ఆ గాడిదల్ని ఒక్కొక్కళ్ళు వేసుకుంటూ తిరుగుతూ ఉండేటువంటి వారు. ఒక సందర్భంలో ఏమైందంటే ఆ గాడిదలు కాస్త తప్పిపోయినాయి. గాడిదలు ఏమైనాయి? తప్పిపోయేటప్పటికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మా గాడిదలు దొరుకుతాయని చెప్పి ఒక మంచి ఆలోచన వచ్చింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది, దేవుని సన్నిధికి వెళ్తే మా గార్దబాలు దొరుకుతాయని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుని సేవకుని సమూయేలు చక్కటి పరిష్కారాన్ని ఇచ్చాడు. వారు దేవుని సన్నిధికి రావటం ద్వారా ఆ గార్దబాలు దొరికినాయి. అదొక మేలైతే, సౌలు జీవితంలో దేవుడు చేసిన ఉపకారం మేలు ఏంటంటే ఆ గార్దబాలు దొరకటం మాత్రమే కాకుండా సమూయేలు ద్వారా దేవుడు సౌలుని అభిషేకించాడు. సౌలుని రాజుగా దేవాదేవుడు అభిషేకించాడు. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలుని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటి అనుభవం ఏంటంటే తన గార్దబాలు దొరికినాయి, తన గాడిదలు దొరికినాయి, పోగొట్టుకున్నవి తిరిగి పొందుకున్నాడు. అది మొదటి మేలు. రెండోదిగా దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, అది రెండో మేలు. మూడోదిగా తను నూతన మనసు పొందుకున్నాడట. అంటే అప్పటి వరకు పాప సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ సౌలు దేవుని అభిషేకాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో తన యొక్క మనస్సు రూపాంతరపరచబడింది. హిజ్ మైండ్ వాజ్ ట్రాన్స్ఫిగరేటెడ్, హిజ్ మైండ్ వాజ్ చేంజ్డ్. అంటే దేవుని సన్నిధిలోకి రావటం ద్వారా మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్, మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. దేవుని మందిరానికి రావటం వల్ల మీ హృదయంలో ఉన్నటువంటి వేదన అది ఏమవుతుందంటే తీర్చబడుతుంది. దేవుడు ఒక నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతన మనసు నీకు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో నీ మనసును బట్టి నీకే సంతృప్తి లేదేమో. నీ మనసును బట్టి చాలా సందర్భాల్లో నీవే దుఃఖిస్తున్నావు. ఎందుకు నా మనసు ఎలా ఉంది, ఎందుకు ఇలా ఆలోచన చేస్తుంది, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నటువంటి ఆలోచన నీకు కలిగినట్లయితే దేవుని సన్నిధికి రావటం ద్వారా నీ మనస్సు మార్చబడుతుంది. అందుని బట్టి నీ మనస్సు రూపాంతరపరచబడటం వల్ల అంటాడు. కాబట్టి మన జీవితాల్లో మన మనస్సు మారితే అన్నీ మారిపోతాయండి.